తావిలేని పువ్వు రచన శ్రీహరికృష్ణ. ఆహా, ఇంకా 2 రోజులు దసరా సెలవులు ఇచ్చేస్తారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటా దసరా పండగ ఎప్పుడు వస్తుందా అని. ఆ పండగ మొదలైన దగ్గర నుంచి మా తాతయ్య గారింట్లో దసరా నవరాత్రి 9 రోజులు పూజలు చేస్తారు. మా పెన్నులు, బాబాయిలు, అత్తయ్యలు, మామయ్యలు, వాళ్ళ పిల్లలు అంతా కలిసి ఓ 30 మంది దాకా వస్తారు తాతయ్య గారింటికి. ఆ 9 రోజులు తాతయ్య గారింట్లోనే అందరికీ భోజనాలు అని నేను మా పిల్లలందరం చాలా సరదాగా ఆడుకునేవాళ్ళం. ఇంటికి మామిడి తోరణాలు కడుతున్న వైభవ్కి తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. ఎంతసేపటి బాబు, ఉన్న 2 గుమ్మాలకి మామిడి మండలు కట్టడం ఇంతసేపా? ఓసై మృదుల, రాజేష్, మీరు కూడా స్నానాలు చేసి కొత్త బట్టలు కట్టుకుని రెడీగా ఉండండి. నేను త్వరగా స్నానం చేసి వంట మొదలెడతాను. త్వరగా తెవనండి. ఏమండి, మీరు కూడా రెడీ అవ్వండి, పూజ మొదలెట్టండి. అబ్బా గీత, అరవకే. మామిడి మండలు కడుతుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. ఎంత బాగుండేదో పట్టో. ఆ దసరా పండుగకి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆ సంగతులన్నీ పూజ భోజనాలు అయిన తర్వాత అందరికీ చెప్పండి, తీరిగ్గా వింటాం. గీత, ఇవాళ వంటలు అదుర్స్. పండగలంటేను, ఇంటికి ఎవరైనా వస్తున్నారంటేను వంటలు భలే రుచిగా ఉంటాయి. ఎందుకంటావు? అంటే రోజు బాగుండవనా మీ ఉద్దేశం? అది కాదే, బాగా స్పెషల్గా ఉంటాయి అని అంటున్నా. నేను చెప్పనా నాన్న, పండుగ అంటే అంతా అదో రకమైన హ్యాపీ మూడ్లో ఉంటాం, ఎంజాయ్ చేస్తూ తినాలని. ఇంటికి ఎవరైనా వస్తుంటే వాళ్ళు తృప్తిగా తినాలని ఉద్దేశంతో రోజు కంటే కొంచెం స్పెషల్గా ఇంట్రెస్ట్తో చేస్తుంది అమ్మ. అందుకే అలా బాగుంటాయి అమ్మ, అంతే కదే? చాలా చక్కగా చెప్పేవారు పండు. అంతే అయి ఉంటుందిలే. ఎరా రాజేష్, అంతేనా? నన్ను ఇప్పుడు ఎవ్వరూ డిస్టర్బ్ చేయొద్దు. అమ్మ, ఇంకో 2 కాదు 3 గారెలు ఆ మామిడి అల్లం పచ్చడి వేవే అంటుంటే అంతా నవ్వారు. అదేనమ్మా నేను చెప్తుంటాను. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది, దాన్ని బహిర్గతం చేసుకోవాలి. లేకపోతే అది తావిలేని పువ్వులాగానే ఉంటుంది. ఆ తావిలేని పువ్వే ఎన్నో పాఠాలు కూడా నేర్పిస్తూ ఉంటుంది. తావిలేని పువ్వా అంటే ఏమిటి డాడీ? తావిలేని పువ్వు అంటే, తావి అంటే పరిమళం, అంటే వాసన లేని పువ్వు చూడటానికి చాలా బాగుంటుంది, తలలో పెట్టుకోవడానికి పనికిరావు. ఆ పువ్వులంటే గుర్తొచ్చింది. నా చిన్నప్పుడు ఇదిగో ఈ దసరా ఉత్సవాల్లోనే నాకు జరిగిన అవమానం. అప్పుడు అది అవమానంగానే అనిపించినా ఇప్పుడు మాత్రం ఆ అవమానమైన నాకు మంచి అలవాటును నేర్పింది. మమ్మీ, డాడీ కొంచెం లోడ్ ఎక్కువైనట్టుంది, నిద్ర వస్తున్నట్టుంది, ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు, ఏమిటేమిటో చెప్తున్నాడు. అవమానం అలవాటు నేర్పింది అంటున్నాడు. నాకైతే ఏమీ అర్థం కావడంలా. నాన్న చక్కగానే చెప్తున్నాడు, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అందుకే నేను మట్టి బుర్రా అని తిడతా. ఇది మరీ బాగుంది అక్క. ఉరిమి మంగళ మీద పడింది అన్నట్లు నాకు అర్థం కాలేదు అంటే నాది మట్టి బుర్ర అంటాం ఏమిటి? సరేరా, ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, ఉరిమి మంగళ మీద పడింది అన్నట్టు. ఆ మాటల్లో మంగళం అంటే ఏమిటో చెప్పరా? అంటే అది సామెత కదా. ఆ సామెత అని మాకు అందరికీ కూడా తెలుసు. మంగళం అంటే ఏమిటో చెప్పు. ఏమో నాకు తెలీదు, అందుకే అన్నా నిన్ను మట్టి బుర్రా అని. మంగళం అంటే సన్నగా ఉండే మట్టి పళ్ళెం లాంటిది, చాలా పల్చగా ఉంటుంది. పూర్వం పల్లీలు బఠానీలు వేయించుకోవడానికి పల్లెటూళ్ళలో వాటిని బాగా ఉపయోగిస్తారు. ఓ రోజు ఓ పెద్ద గాలివాన వచ్చి ఉరిమి పిడుగులాగా దాని మీద పడింది, ఎక్కడా చోటు లేనట్టు. దాని మీద పడటంతో అది కాస్త ముక్కలైంది. ఇప్పుడు అర్థమైందా మంగళం అంటే మట్టి బుర్ర అని? నాన్న, వీడి మాటలతో అసలు విషయం చెప్పడం మర్చిపోయావు. ఇందాకేదో నువ్వు చెప్తా అన్నావు, ఏంటది? భోజనం అయిన తర్వాత కూర్చుని మాట్లాడుకుందా నాన్న. కొద్దిగా భుక్తాయాసంగా కూడా ఉంది, అది తీరుతుంది. నాన్న, కాఫీ తీసుకోండి. ఏంటి, అప్పుడే కాఫీ టైం అయిందా? సోఫాలో కూర్చోగానే కొద్దిగా కునుకు పెట్టింది. కొద్దిగా కాదు నాన్న, 2 గంటలు నిద్రపోయేవాడు. అవునా? అవునే, మీ అమ్మ వండిన వంట తిని బాగా భుక్తాయాసం వచ్చింది.
కునుకు పట్టేసింది. నానా, ఇందాక అన్నం తినేటప్పుడు మీ అవమానం మంచి అలవాటుగా నేర్పింది అన్నారు. అదేమిటి నాన్న, దాని గురించి చెప్తారా? చెప్తా కానీ అమ్మని తమ్ముని కూడా రమ్మను. మా తాతయ్య గారింట్లో దసరా 9 రోజులు అమ్మవారికి రోజుకు అవతారం వేసి చాలా చక్కగా పూజలు తాతయ్య అమ్మమ్మ వాళ్ళు చేసేవారు. ఆ పూజ జరుగుతున్నంతసేపు నేను అక్కడే ఉండేవాడిని. పంతులు గారు మంత్రాలు చదువుతుంటే తాతయ్య ఓం ఐం బ్రీం శ్రీం అని పూజలు వేసి చక్కగా పూజలు చేసేవారు. ఆ పూజ చేస్తున్నంతసేపు నేను ఎక్కడికి కదిలేవాడిని కాదు. అంత బాగా నచ్చుతుందా నాకు ఆ పూజ. అందుకే దసరా పండుగ అంటే నాకు భలే ఇష్టం. అందరూ చుట్టాలు వచ్చేవారు. ఆ 9 రోజులు చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. పొద్దుట అయిందంటే చాలు, తాతయ్య మా పిన్ని గారి అబ్బాయిని, మా మావయ్య గారి అబ్బాయిని నన్ను తొందరగా నిద్రలేపి మొహాలు కడుక్కుని అందరికీ తలో పూలబుట్ట ఇచ్చి తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్ళి పూజకు పూలు తెమ్మనేవాళ్ళు. ఎక్కువ పూలు తెచ్చిన వాళ్ళకి 10 పైసలు ఇచ్చేవాడు మా తాతయ్య. మిగతా వాళ్ళంతా తెలిసిన వాళ్ళకి పూలకి వెళ్తే మాకు పూజలు ఉన్నాయి, మా ఇంట్లోనే పూజ ఉంది అని కొన్ని పూలే ఇచ్చేవారు. నేనైతే మా ఇంటికి కొద్ది దూరంలో ఉన్న రామాలయం దగ్గరికి వెళ్ళి అక్కడున్న పారిజాతం పూలన్నీ ఏరి పక్కనే ఉన్న నందివర్ధనం పూలు కూడా కోసి చిన్న బుట్టెడు పూలు తెచ్చేవాడిని. వరుసగా 3 రోజులు తాతయ్య నాకు 10 పైసలు చొప్పున ఇచ్చేవాడు. నేనే ఎక్కువ పూలు తెచ్చేవాడినని. మిగతా వాళ్ళు మర్నాడు నాకంటే ముందుగా ఆ గుడికి వెళ్ళి పూలన్నీ ఏరుకుని వచ్చేశారు. నేను వెళ్ళేసరికి పూలు దొరక్కపోతే గుడి పక్కన ఉన్న బెళ్ళగోరెంటి పూలు తెచ్చా. అంతే, తాతయ్యకి కోపం వచ్చి బెళ్ళగోరెంటి పూలు తెచ్చేవారా పిచ్చోడా, ఇలాంటి పూలు దేవుడికి పెట్టకూడదు, వాసన లేని పూలు దేవుడికి అస్సలు పెట్టకూడదు అన్నాడు. తాతయ్య, మరి మందార పూలు కనకాంబరాల పూలకి వాసన ఉంటుంది కదా, మరి అవి దేవుడికి ఎందుకు పెడతారు కదా అని అంటే, అవి అందంగా ఉంటాయిరా అందుకే పెడతారు. మరి ఈ బెళ్ళగోరింటి పూలు కూడా చాలా అందంగానే ఉన్నాయి కదా, అవి పెట్టచ్చు కదా అంటే, నాకే చెప్పొచ్చావా అంటూ ఓ మొట్టికాయ ముట్టాడు. ఇదంతా చూస్తున్న మా బావలు మా పిన్ని గారి అబ్బాయిలు నన్ను మర్నాటి నుండి నన్ను నిక్నేమ్తో పిలిచేవాడు, బెళ్ళగోరింట పువ్వా అని. బెళ్ళగోరింట అంటూ ఏడిపించేవాళ్ళు, బాగా ఎగతాళి చేసేవాడు. వారితో కొన్నాళ్ళు నేను అసలు మాట్లాడలేదు. పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం. ఆ రోజు నాకు జరిగిన అవమానం మరవలేకపోయా. చెడు సుఖాలతో మొదలై కష్టాలు పాలు చేస్తుంది, మంచి కష్టాలు అవమానాలతో మొదలై మంచి చేస్తుంది. అందుకే చాలామందికి ఎక్కువగా చెడుకే అలవాటు పడతారు. కానీ నా విషయంలో నా చిన్నతనంలో జరిగిన అవమానం నాకు మంచి చేసింది. దాని మూలంగా నేను మంచి రచయితగా మారా. నేను రాసిన నా మొదటి కవిత తావిలేని పువ్వుకు రాష్ట్ర స్థాయి కవితల పోటీల్లో ఉత్తమ కవితగా ప్రైజ్ తెచ్చిపెట్టింది. అంతే, నాలో ఎక్కలేని హుషారు వచ్చి మంచి మంచి కథలు కవితలు రాశారు. నా కథలు కవితలు చాలా పత్రికల్లో ప్రచురింపబడ్డాయి కూడా. మొదట్లో అలాంటి వారికి చాలా అవమానాలు, వేళాకోళాలు. ఏంటి ఇదో కవిత అని కొందరు, ఒరేయ్ మమ్మల్ని చంపకరా బాబు అని కొందరు, ఏదో కొద్దిగా తగ్గినట్లుంది అని ఇంకొందరు, ఒరేయ్ ఇది నువ్వు పంపించామంటే తిరుగు టప్పాలో రావడం ఖాయంరా అని ఇంకో కొంతమంది. ఇలా ఎన్ని పదాలు ఉంటాయో, ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చు, ఎన్ని రకాలుగా ఎగతాళి చేయవచ్చు, అన్ని రకాలుగా ఎగతాళి చేసేవాడు. విమర్శనం మంచిదే, కానీ ఆ విమర్శ చేసేవాళ్ళు కొద్దిగా సొంపుగా చెప్తే మంచిదే. సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎగతాళి చేస్తే దిగులు పడతారు. అవేవి పట్టించుకోకుండా ముందుకెళ్తే అంత జయమే, అన్నిట్లోనూ జయమే. నువ్వు చూడు, చాలా బాగా చదువుతావు, బ్రహ్మాండంగా పెయింటింగ్ చేస్తావు, గేటింగ్సా కూర్చో అని రోజు నిన్ను తిడితే నువ్వు చాలా బాధపడతావు. తమ్ముడు వీడిని చూడు, వీడికి చదువు మీద ధ్యాస తక్కువ, క్రికెట్ అంటే మహా పిచ్చి అభిమానం, అందుకే వాడిని క్రికెట్ కోచింగ్లో చేర్పించా.
ప్రతి వాళ్ళలోనూ ఏదో ఒక టాలెంట్ ఉండే ఉంటుంది. మీ అమ్మ బ్రహ్మాండంగా వంటలు చేస్తుంది. కర్రీ పాయింట్ పెట్టి ఆన్లైన్లో బిజినెస్ చేద్దామంటే ఆలోచించదు. అందుకే ఎవరిలోనైనా టాలెంట్ ఉంటే వాళ్ళని ప్రోత్సహించాలి, వారి అభివృద్ధికి చేయూతనివ్వాలి. వాళ్ళు కూడా తమలోని టాలెంట్ను ప్రతిభను 10 మందికి తెలిసేటట్లుగా కష్టపడాలి, విజయం సాధించాలి. ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు. ఆ పనికిరాని వాటిని మనకి పనికొచ్చేటట్టుగా చేసుకోవడమే ప్రతిభ అంటే. ఆ దేవుడేమైనా చెప్పాడా వాసన లేని పూలు నాకు పెట్టద్దు అని? ఈ జనాలు ఆ దేవుడిని నమ్ముతారు కానీ ఆయన సృష్టిని ఎందుకు నమ్మరు? ప్రతిదీ ఆయన సృష్టే కదా. ఇందులో గమ్మత్తు ఏమిటంటే, తనకిష్టమైతే సరే, ఇష్టం లేకపోతే ఏదో వంక పెట్టడం బాగా అలవాటైపోయింది జనాలకి. అదేదో సినిమాలో ఓ పాట, తావిలేని పువ్వులు వల్లేనిదే అంటాడు. ఎందుకు లేదు? ఆ తావిలేని పువ్వే ఆ రచయిత చేత అంత చక్కటి పాట రాయించింది. ఆయనకి ఆ పాట పాడిన వారికి అంత పేరు తెచ్చిపెట్టింది. అదే ఆ తావిలేని పువ్వుకున్న విలువ. పొద్దుతిరుగుడు పువ్వు చూడు, చాలా అందంగా ఉంటుంది. దాన్ని పూజకు ఉపయోగించరు, ఎందుకంటే అది వాసన లేని పువ్వు అని. మరి దాని విత్తనాల నుంచే కదా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అనేది తయారు చేశారు. ఇప్పుడు మమ్మీ చేసిన గారెలు ఆ ఆయిల్తో తయారు చేసినవే. ఎంత లొట్టలు వేసుకుంటూ తింటున్నాం మనం. అంటే ఆ సన్ఫ్లవర్ ఆయిల్కి కూడా అంత విలువ ఉందన్నమాట. అది కూడా తావిలేని పువ్వే కదా. విలువ లేని వాటికి విలువ కల్పించడమే ప్రతిభ అంటే. అందుకే ఈ సృష్టిలో అన్నీ పనికొచ్చేవే. పనికి రావు అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. తావి లేని పువ్వు కూడా ఆ తావి అంటే ఆ పరిమళం, ఆ వాసన వేరే రూపంలో ఇస్తూనే ఉంటుంది. ఇదండి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ శ్రీహరికృష్ణ.